మన జీవితాల్లో చాలా ప్రశ్నలు వస్తుంటాయి. మరి మీకు వస్తున్నాయో లేదో? ప్రశ్నలు రావడం అనేది చాలా మంచి విషయం తెలుసండి. ప్రశ్న వస్తేనే జవాబు మనకి దొరుకుతుంది. కొంతమందికి మరీ ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి అసలు ప్రశ్నలే ఉండవు. కానీ ప్రశ్నించడం అనేది చాలా మంచి లక్షణం. ఎందుకు అంటే జవాబుని పొందుకుంటాం. అతను వృద్ధుడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. అతని యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. అతని పేరు ఏంటి అంటే నికోదేము. ఏ పేరండి? నికోదేము. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈయన మనకి కనిపిస్తారు. ఇతని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అతను వయసులో పెద్దవాడు, కానీ చాలా ప్రభావశీలి, జ్ఞానవంతుడు, మంచివాడు, మత నిష్ట కలిగిన వాడు. అంటే భక్తి లేనివాడు కాదు, చాలా నిష్ట కలిగిన యోధా మతంలో ఆయన పరిసేయుడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతనికి భౌతికంగా ఉన్న యొక్క అర్హతలు లేక ఆయన యొక్క గొప్పతనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు జీవిస్తున్న కాలంలో అతను సన్హెడ్రేన్ అనే సభకి ఒక మెంబర్గా ఉన్నాడు. ఈ సభలో ఏం చేస్తారు అంటే మనుషుల సమస్యలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ డిస్కషన్ చేసి ఆ సమస్యలకు పరిష్కారాలని తీసుకొని వస్తాడు. నికోదేము అనే మాటకి అర్థం ఏంటంటే ప్రజల విజయము అని అర్థం. అంటే ఇతను ప్రజల తరపున వెళ్ళి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మీరు ఆలోచించండి, ఈ రోజుల్లో కూడా మనకి రాజ్యసభలు కదండి, పార్లమెంట్ లాంటివి ఉన్నాయి. ఆ సభల్లో ఏం చేస్తారు? ఎక్కడ ప్రజలు ఏది ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యలన్నిటి గురించి చర్చిస్తారు, ఆ సమస్యలకు పరిష్కారాల్ని. ఇలాంటి రాజ్యసభల్లోని పార్లమెంట్ లాంటి పెద్ద సభల్లో సామాన్యులు కూర్చోగలరా? కూర్చోలేరు. అక్కడికి వెళ్ళాలి అంటే రాజకీయమైన ఏదో పదవి లేక ఏదో అర్హత మనకి ఉండాలి. అలాంటి సభ్యుడు అతను ఒక పరిసేయుడు. నేను ఇతని గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే అతనికి విద్య ఉంది, అతనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అతనికి మంచి మతంలో భక్తి ఉంది, అతనికి వయసు ఉంది, అతనికి జ్ఞానం ఉంది, అతనికి కావలసినంత పదవి ధనము అన్నీ ఉన్నాయండి. ఇన్ని కలిగిన వ్యక్తి మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటి అంటే నేను మోక్షం చేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు ఎప్పుడైనా ప్రశ్నలు వస్తున్నాయా? అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ భూమి మీద జీవితం ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయా? కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళి రాత్రిపూట అది కూర్చొని సృష్టి గురించి ఆలోచిస్తూ ఉంటే, మరి ఆ నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటే అసలు ఈ భూమి ఏంటి, ఈ భూమి తిరగడం ఏంటి, ఈ సృష్టి ఏంటి, అసలు నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఇక్కడ నేను బ్రతుకుతున్న తర్వాత నా జీవితం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వస్తున్నాయండి? నిజంగా అలాంటి ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలు మన జీవితాన్ని మారుస్తాయి. దేవునికి స్తోత్రం. ఇతనికి వచ్చిన ప్రశ్న కూడా సాదాసీదా ప్రశ్న అయితే కాదు. అయితే నేను మోక్షం చేరాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న అతన్ని నిద్ర పట్టకుండా చేస్తుంది. అందుకని ఈ పరిసేయుడు మరి రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియదు. అంటే అప్పటికప్పుడు ప్రశ్నకు నివృత్తి చేసుకోవాలని వచ్చాడా, లేక తను యోధా మతంలో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మిగిలిన పరిసయ్యులందరూ ఆయన మీద మండిపడతారని ఆ టైంలోకి వచ్చాడా తెలియదు. కానీ ఉన్న పాటున తన మనసులో ఉన్న ప్రశ్నను ఎలాగైనా సరే దానికి సమాధానం చెప్పుకోవాలని రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయము 2వ వచనం, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. వచ్చిన ఆయన ఎవరు అంటే వృద్ధుడు, పెద్ద ఆయన, ముసలాయన నికోదేము. కానీ బోధకుడా అని యేసు ప్రభుని పిలుస్తున్నాడు. అప్పటికి యేసు ప్రభు వారికి ఉన్న వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంతే, పరిచర్యలోకి వచ్చారు కాబట్టి 30-31 సంవత్సరాలు. అంటే ఈయన యేసు ప్రభువుని దేవుడని, దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుని కుమారుడని మనసులో నమ్మాడు. నమ్మి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న వేసేసరికి మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? ఆయన అందరి హృదయములను ఎరిగిన దేవుడు. మాటంట మన నాలుకకు రాకముందే మన మనసులో ఏముందో దేవునికి తెలుసు. హల్లెలూయా.
కనుక నికోదేము ఇంకా ప్రశ్న వేయకుండానే, ఏ ప్రశ్నతో అయితే నికోదేము వస్తున్నాడో, సర్వశక్తిమంతుడు, అన్నిటినీ ఎరిగినవాడు కనుక యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, నికోదేము వచ్చినప్పుడు, నికోదేము ఈరోజంతా పరిచర్య చేస్తున్నాను, అలసిపోయాను, రేపు మార్నింగ్ చూద్దాంలే, నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడా? లేదండి. వచ్చి ఎంత ఆతృతతో నికోదేము వస్తున్నాడో, ప్రభువు అంత ఆతృతగా అతనికి సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే, సందేహపడు వారి మీద ఆయన కనికరము చూపించే దేవుడు. నిజంగా యేసయ్య దేవుడేనా? ఆయన దేవుడైతే ఎందుకు దేవుడు అవుతాడు? ఆయన్ని నేను ఎందుకు నమ్ముకోవాలి అని మన విశ్వాసము త్వరగా యేసు ప్రభు మీద స్థిరపరచబడదు. అప్పుడు దేవుడు మళ్ళీ గద్దించక, మన విశ్వాసాన్ని ఆయన మీద స్థిరపరచడానికి ఓపికతో మన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా నికోదేము వచ్చాడు, ఇంకా ప్రశ్న అయితే అడగలేదు, కానీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ రాయబడ్డది చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును రుచి చూడడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. నికోదేము ప్రశ్న అడిగాడా? లేదు. ప్రశ్న ఇక్కడ రాయబడ్డదా? లేదు. కానీ ఏ ప్రశ్నతో నికోదేము వచ్చాడో ప్రభు ముందుగా ఎరిగిన వాడై, ఆశతో ఆతృతతో ఎలాగైనా అతనికి సమాధానం చెప్పాలని అర్ధరాత్రి పూట యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, నికోదేము నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, కానీ దేవుని రాజ్యం చేరాలంటే నువ్వేం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి. మనలో ఇంకా చాలామందికి కొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలియదు కదండి, అసలు తెలియదు. కొత్తగా జన్మించడం ఏంటి? నికోదేముకు కూడా అర్థం అవ్వలేదు. ఏం ప్రభువా, నేను అమ్మ కడుపులో నుంచి ఒకసారి బయటకు వచ్చాను కదా, నాకు ఒక బర్త్డే డేట్ ఉంది కదా, నేను మళ్ళీ ఎలా పుడతాను? అమ్మ కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తానా అని నికోదేము కూడా అడిగాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, కొత్తగా జన్మించడం అంటే, ఆ క్రొత్తగా అనే దగ్గర ఫుట్ నోట్లో కింద చూడండి ఏముందో, పైనుండి ఉందా మీ బైబిల్లో? ఎక్కడి నుంచి జన్మించాలి? పైనుండి జన్మించాలి. పైనుండి జన్మించడం అంటే ఏంటి? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇది ఒకవేళ మనం బైబిల్ లోతుల్లోనికి కానీ వెళ్ళి ఆలోచన చేయగలిగితే మనకి చక్కని వివరణ అనేది తెలుస్తుంది. ఈరోజు నేనున్నాను, నాలో 2 శక్తులు ఉన్నాయి, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. మనిషి చనిపోయిన రోజు ఏం జరుగుతుంది అంటే, నేను మాట్లాడుతుండగా ఒకవేళ చనిపోయాను అనుకోండి, నా శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ ఏమవుతుంది? పైకి వెళ్ళిపోద్ది. దీనికే ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడు? 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలా చేరు. అంటే శరీరం నుండి ఆత్మ వేరవ్వడాన్ని ఏమంటారు అంటే మరణమని అంటారు. అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గోలంతా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం ఎలా తయారు చేయబడ్డామో అక్కడికి వెళ్ళాలి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఫస్ట్ దేవుడు మనిషిని ఎక్కడి నుంచి తయారు చేశాడు? మట్టిలో నుంచి తయారు చేశాడు. అందుకే మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు? మట్టిలో పెడతారు. కనుక కనిపిస్తున్న ఈ శరీరాలన్నీ మట్టిలో నుంచి వచ్చాయి, కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి వచ్చింది. నాసికారంధ్రమంలో దేవుడు జీవాత్మను ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ ఊదాడు. కనుక గమనించండి, ఇప్పుడు మనిషి శరీరం నేలలో నుంచి వచ్చింది, దేవుని యొద్ద నుంచి ఆత్మ వచ్చింది. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు కొంచెం ఆసక్తి చూపిస్తే మనం చక్కగా విషయాన్ని తెలుసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఆయన అందరికీ పైగా ఉన్నాడు. అందరికీ పైగా ఉన్న దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడు? ఆయన జీవమును మనకి ఇవ్వటము ద్వారా మనలో ఆయన ఉన్నాడు. కానీ నిజానికి ఆయన ఉండేది ఎక్కడ? పరలోకంలో.
కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేల నుంచి దేహం వచ్చింది, శరీరం వచ్చింది. ఊపిరి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. ఈ రెండూ కలిస్తే ఏమయ్యాయి? మనిషి అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు అంటే, నువ్వు మొదట శరీరపరంగా జన్మించావు, అమ్మ కడుపులో నుంచి వచ్చావు. కానీ ఈ శరీరపరమైన జన్మ నిన్ను దేవుని రాజ్యము చేర్చదు. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే మళ్ళీ ఎక్కడి నుంచి జన్మించాలి? దేవుని యొద్ద నుండి, అనగా పైనుండి నీవు జన్మించాలి. పైనుండి జన్మించడం అంటే ఎలా? పైనున్న విషయాలు అర్థమైతేనే మనము ఆత్మ సంబంధమైన దేవునితో నూతన జన్మ అనేది పొందుకుంటాం. దీని గురించి పేతురు గారు ఒక వివరణ ఇస్తున్నారు, చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మనకి 2 జన్మలు. ఒకటి క్షయ బీజము, అంటే ఈ లోకంలో తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం ఎంతకాలం ఉంటాం? 60-70 సంవత్సరాలు ఉంటాం. తర్వాత మనము చనిపోతాం. ఇలా క్షయ బీజము నుండి పుట్టిన మనలను దేవుడంట వాక్యము వలన, అంటే సువార్త వలన మరలా ఆత్మలో తిరిగి జన్మింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు మరణించారు, ఆయన వలనే నేను దేవుని రాజ్యం చేర్చబడతాను, ఆయనలోనే పాప విమోచన, ఆయనలోనే పాప ప్రక్షాళన అని ఎవరైతే నమ్ముతారో సువార్తని, వారు ఎవరు అంటే ఆత్మలో తిరిగి జన్మించిన వారు. హల్లెలూయా. ఇది మనుషులు ఎవ్వరూ మనకు తెలియచేయలేరు. ఎందుకంటే మనుషులందరూ కూడా పాపంలోనే ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనిషి ఎవరు మనకి ఈ విషయాల్ని చెప్పరు. కనుక దేవాది దేవుడే ఆ పైనుంచి కిందకి వచ్చి ఏం చేశాడు అంటే, బాబు ఈ జీవితము కొంతకాలమే, ఇది క్షయమైన బ్రతుకు, ఇది మిమ్మల్ని పరలోకము చేర్చదు, కానీ మీరు మళ్ళా ఆత్మలో తిరిగి జన్మిస్తేనే దేవుని రాజ్యము చేర్చబడతారు. ఇప్పుడు యేసు ప్రభువారు అందరికంటే పైనున్నవాడై ఆయన పైనుంచి వచ్చాడని వాక్యము సెలవిస్తా ఉంది. మీరు ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఒక మాట ఉంటుందండి. ఆకాశమునకు ఎక్కి దిగినవాడు ఎవరు? పరలోకమునకు ఎక్కినవాడు ఎవ్వరునూ లేరు, మనుష్య కుమారుడు తప్ప అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఏదో పరలోకం టూరిస్ట్ ప్లేస్ లాగా మేము వెళ్ళామండి, అక్కడ ఏముందో చూసి వచ్చామండి అని చెప్తున్నారు. దయతో అలాంటివి మీరు ఎవరూ నమ్మొద్దండి. ఒక్క యేసు ప్రభు మాత్రమే పైనుంచి వచ్చినవాడు. మీరు అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చదవండి. 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు. ఎవరండి? పైనుంచి వచ్చినవాడు. ఎవరి గురించి ఈ మాట చెప్పబడ్డా తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరైనా సరే కొంచెం నీతి మాటలు మాట్లాడారనుకోండి, కొద్దిగా గొప్పగా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఏమంటాం తెలుసా? మరి నువ్వు పైనుండి ఊడొచ్చావు అంటారు కదా సరదాగా. ఏదో కొద్దిగా బిల్డప్ చేస్తూ ఉంటారు కొంతమంది. అతి పతివ్రత మాటలు మాట్లాడుతూ ఉంటే ఈడూడు వచ్చాడు పైనుంచి అని అంటారు. పెద్ద పైనుంచి వచ్చారండి చెప్తున్నారు మాకు అంటారు. అంటే పైనుంచి వచ్చిన వాడు ప్రత్యేకమైన వాడు, పైనుంచి వచ్చిన వాడు పవిత్రుడు, పైనుంచి వచ్చిన వాడు నిత్యము జీవించేవాడు, ప్రత్యేకమైన వాడు. ఆయన ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పైనుంచి ఊడి వచ్చిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైనుంచి వచ్చిన వాడు చెప్తా ఉన్నాడు నికోదేముకి, నువ్వు ఆల్రెడీ అమ్మ కడుపులో ఒకసారి పుట్టావు, అది శరీర సంబంధమైన జన్మ, కానీ నువ్వు మళ్ళీ ఆత్మలో జన్మిస్తే తప్ప నువ్వు దేవుని రాజ్యము చేరవు. నిజంగా సంఘానికి చేరిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరం అమ్మ కడుపులో నుంచి ఒకసారి పుట్టాం, మరి క్రీస్తులో తిరిగి మళ్ళీ జన్మించామా? క్రీస్తులో తిరిగి జన్మించడం అంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, నా పాపముల కొరకు మరణించాడు, ఆయన్ని నమ్ముకుంటే నా పాపముల నుంచి నాకు విడుదల, నా జీవితంలో మార్పు, నా జీవితంలో పాపము పోయి పరిశుద్ధ జీవితం వస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వారు ఆత్మలో జన్మించిన వారు, నమ్మి బాప్తిజం పొందిన వారే తిరిగి జన్మించిన వారు. హల్లెలూయా. ఇంకా మీలో ఎందరూ ఇంకా యేసుక్రీస్తులో తిరిగి జన్మించలేదో వారందరితో దేవుడు మాట్లాడుతున్నది, ఒకవేళ మీరు ఆత్మలో తిరిగి జన్మించకపోతే మీరు మోక్షరాజ్యం ఏమాత్రమో చేరలేరు. ఇక్కడ నికోదేము ఎవరో తెలుసండి?
నిష్ట కలిగిన మరి యోధా మతానికి చెందినవాడు. మరి నికోదేము భక్తి చాలా గొప్పది కదా. అతను ఒక పరిసయ్యుడు అంటే మామూలు విషయం ఏం కాదండి. ధర్మశాస్త్రంలో నిపుణత కలిగిన వాడు. ఈ పరిసయ్యుల భక్తి ఎలా ఉంటుంది అంటే పుదీనాలోను సోపులో కూడా వాళ్ళు ఏమిస్తారట, దేవునికి 10వ భాగాన్ని ఇస్తారు. కనుక ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మనుషులను యేసు ప్రభు ఇప్పుడు ఎవరిలోనికి నడిపిస్తున్నాడు అంటే తన కుమారుడు యేసు ప్రభు రక్తము వైపు, యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు. కనుక నికోదేముతో అంటున్నాడు, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా ఏంటండి. మరి యూదులు అటండి ఏం చేసేవారు తెలుసా? వాళ్ళకి ఎలాంటి ప్రౌఢ ఉండేదంటే, మేము అబ్రహాము సంతానము, మేం కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకం అనుకునేవారట. ఇంకా పెద్ద నానుడు ఒకటి ఉంటుంది. ఒకటి తెలుసండి, అబ్రహాం అంట పరలోకానికి నరకానికి వెళ్ళే దారి దగ్గర గేటు దగ్గర ఉంటాడంట. యూదులు ఎవరైతే వస్తారో వారందరినీ నరకమునకు వెళ్లకుండా పరలోకానికి నడిపిస్తారు. వాళ్ళు అలా నమ్మేవారు. ఎందుకంటే అబ్రహామును బట్టి మేము నీతిమంతులం, మా పితరుడైన అబ్రహాం చేసిన వాగ్దానంలో మేము పాలివారం, కనుక మాకు నరకం లేదు అని భయపడి అనుకునేవారటండి, అలా నమ్మేవారట. కానీ యేసు ప్రభు ఆ పప్పులేమీ ఉడకవు. ఆ కాలం గతించిపోయింది. ఇప్పుడు మనుష్య కుమారుడిగా నేను వచ్చాను. నువ్వు ఎవరిని నమ్మాలి? యేసును నమ్మి ఆయన రక్తంలో నీ పాపములను కడుక్కుంటే, కిందకు అంటున్నారు అది ఆత్మ మూలముగా జన్మించడం. చదవండి ఆ మాటలు ఒకసారి. ఆత్మ మూలంగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించడం 5 సార్లు ఉంటుందండి. యేసు ఇట్లా నేను 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నికోదేముని ధర్మశాస్త్రపు నీతిలో నుంచి యేసుప్రభు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి రక్తం వైపు నడిపిస్తున్నారు. ప్రతి బిడ్డలారా గమనించండి. పాత నిబంధనలో ఏం జరిగేది తెలుసండి? పాత నిబంధనలో కూడా మరి బలులు అర్పించేవారు కదా. అక్కడ కూడా పాప క్షమాపణ ఉంది కదా అంటే ఉంది, లేదని నేను అన్నట్టు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అర్పించేటప్పుడు ఆ బలుల యొక్క రక్తము మనుష్యుల యొక్క పాపాన్ని కప్పివేసేది. ఏం చేసేదండి? కప్పివేసేది. ఇప్పుడు ఈ కుర్చీ ఉందనుకోండి, ఈ కుర్చీని పెద్ద బెడ్షీట్ వేసి కప్పేసాం అనుకోండి, అది బయటికి కనబడదు. కానీ ఆ బెడ్షీట్ మళ్ళీ తీస్తే అక్కడ లోపల ఏముంటుంది? కుర్చీయే ఉంటుంది. ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అర్పణలు ఏం చేసేవి అంటే మనుషుల పాపాలని కప్పేసేవి. ఇదిగో వాళ్ళకి బదులు నా రక్తం, వాళ్ళకి బదులు నా రక్తం, వాళ్ళకి నా బదులు రక్తం అని చెప్పి ఆ పాపాలను అక్కడికే కప్పేసేవి. కానీ యేసు రక్తం వచ్చిన తర్వాత ఏమైందో తెలుసండి? పాపములను కప్పడము కాదు, యేసు రక్తము మన ప్రతి పాపములను కడుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏదైనా దేని మీద మరక పడింది అనుకోండి, దాన్ని బాగా తోమేసి కడిగేస్తే మరక ఉంటుందా? ఉండదు. యేసు రక్తం మన ప్రతి పాపమును మళ్ళీ ఏం చేస్తుందండి? కడిగి శుద్ధీకరిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. గొర్రెల యొక్కయో మేకల యొక్క రక్తము మనిషిని పరిశుద్ధపరచుట అసాధ్యము గాని అని చెప్తూ యేసు ప్రభు వారి యొక్క రక్తం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? పైనుంచి జన్మించడం అంటే ఏంటి? ఆత్మలో జన్మించడం. ఆత్మలో జన్మించడం అంటే ఏంటి? యేసు రక్తముతో మన పాపాలు కడగబడ్డం. ఏమండి, ఆత్మలో జన్మించితే బయటికి ఏమైనా కనబడుతుందా? బయటికి ఏమైనా తెలుస్తుందా అంటే ఆత్మలో జన్మిస్తే బయటికి ఏమీ కనిపించదు, కానీ మనిషిలో వచ్చే మార్పు మాత్రం బయటికి కనిపిస్తుంది. అంతకుముందు తాగుబోతుగా ఉంటాడు, యేసుని నమ్మిన తర్వాత ఏమవుతుంది? తాగుడు మానేస్తాడు. అంతకుముందు దొంగతనాలు చేస్తాడు, యేసుని నమ్మిన తర్వాత దొంగ కాస్త ఏమైపోతాడు? పరిశుద్ధుడైపోతాడు. అంతకుముందు అబద్ధాలు కోరు, కొండాలు చెప్తాడు, అంతకుముందు స్వార్థం, అంతకుముందు ఇతరులకు హాని చేసే వ్యక్తిగా ఉంటాడు. వ్యభిచారపు తలంపులు, అనేక రకాల పాపములతో ఉన్న వ్యక్తి యేసులో తిరిగి జన్మించిన తర్వాత అతని యొక్క పాపములన్నీ కడిగి వేయబడి ఒక నూతనమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీద దృష్టి పెడతారంట. శరీరానుసారులు దేని మీద దృష్టి పెడతారు? శరీర సంబంధమైన విషయముల మీద దృష్టి పెడతారు. మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలండి? ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు నీవు ఆత్మలో తిరిగి జన్మించినట్లు, ఆత్మానుసారిగా జీవిస్తున్నట్లు. ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అతని పేరు దానియేలు అండి.
దానియేలు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే బబులోన్లో ఉన్నాడు. కానీ చూసిస్తుంది బబులోను వేశ్య నివసించే స్థలము అని ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఈ బబులోని వేశ్య లేక ఈ భూ సంబంధమైన జీవితంలో ఉన్న మనం ఇక్కడే ఉన్నాము, కానీ మన ఆలోచనలు ఎక్కడ ఉండాలండి? పరమ యెరూషలేము మీద ఉండాలి. అంటే అప్పుడప్పుడైనా నేను పరలోకం వెళ్తానా, పరలోకం వెళ్ళిన తర్వాత ఏముంటుంది, అసలు నా జీవితం నిజంగా పరలోకానికి చేర్చబడుతుందా, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా లేదండి? ఉన్నాయా అసలు? ఒకవేళ లేకపోతే ఆలోచన చేసుకోవాలి. మనము శరీరంతో ఇక్కడే ఉన్నాం, కానీ మన మనసు అంట ఎక్కడ ఉండాలంట? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, మీరు పైనున్న వాటి మీదే మనసు ఉంచుకోండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది, దేవదూతలు ఉన్నారు. పైకి మనం వెళ్ళబోతున్నాం. ఈ క్షణకాలమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. కానీ మన మనసు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. ఏది సంపాదించుకున్న దానికోసం సంపాదించుకోవాలి, ఏది కూడగట్టుకున్న దానికోసం, ఏ ప్రయత్నం చేసినా దానికోసం, ఏ భక్తి చేసినా దానికోసం. మనసంతా కూడా నేను వెళ్తాను, నా ప్రభు వస్తాడు, నేను వెళ్తాను, నా ప్రభు వస్తాడు. దానియేలు ఇదే మనసుతో ఉన్నాడండి. పేరుకు మాత్రము బబులోన్లో ఉన్నాడు, కానీ మనసంతా యెరూషలేము మీదే ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారులుగా మనం జీవిస్తున్నామా? ఎందుకో దేవుని నమ్ముకుంటాం, కానీ మనకి ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఇక్కడ తిన్నామా, ఇక్కడ కట్టుకున్నామా, ఇక్కడ తిరిగామా, ఇదే జీవితం, భూ సంబంధమైన జీవితమే. ఈ ఆలోచనలే. ఇక్కడ దేవుడు మళ్ళీ బ్రతకొద్దని లేదు, మళ్ళీ ఉండొద్దని లేదు, ఉద్యోగం చేసుకోవద్దని లేదు, పెళ్లి చేసుకోవద్దని లేదు. ఉండు, కానీ నీ మనసు మాత్రము అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా పందిని చంపినప్పుడు, ఈ మాట వాడుతున్నందుకు మీరు ఎవరూ నొచ్చుకోవద్దు, పందిని చంపినప్పుడు ఎవరైనా చూసారా? పందిని కత్తితో నరకరు, ఎందుకంటే అది లారీ కింద పడినా తిరిగి బతికేస్తుందట. దాని స్కిన్ దేవుడు అంత గట్టిగా డిజైన్ చేశాడు. కానీ దాన్ని చంపాలంటే 2 కాళ్ళు, ముందు కాళ్ళకి వెనక కాళ్ళకి తాడు కట్టి కదండి, ఒక కర్ర పెట్టి దాన్ని ఇలా తిరగేసి కింద నుంచి నిప్పు పెడతారట. మంట పెడితే ఆ మంటకి పంది చచ్చిపోదు. ఆ పంది అలా తిరగేసినప్పుడట పైకి చూసి అనుకుంటుందట, ఓ పైన ఇంతుందా. ఆకాశం చూసినప్పుడు దానికి ఏం తెలుసు? పుట్టిన దగ్గర నుంచి ఆ చచ్చిపోయే క్షణం దాకా భూమి మీద ఏమున్నదో తెలుసు. భూ సంబంధమైన మురికి ఎక్కడుందో చూసుకుంటుంది, ఎక్కడ బురద ఉంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది. కానీ చివరి క్షణాల్లో మాత్రం ఎటువైపు చూస్తుంది? అమ్మో ఎంత ఉందా, ఎంతకాలం ఈ మురికే అనుకున్నాను, ఇదే అనుకున్నాను అనుకుంటుందట. అలాగే మనం కూడా క్రైస్తవులు చాలాసార్లు ఎప్పుడో దేవుడు ఏదో రోగం ఇచ్చో, ఏదో బాధ పెట్టో మంచం మీద పడుకోబెడితే, అప్పుడు దేవా నువ్వే ఉన్నావు తండ్రి, ఇక నాకు ఆయుష్ ఇస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు టైం ఇస్తే నేను నీకోసమే బతుకుతాను. నిజంగా అప్పుడు అంటామండి, జీవితకాలం అంతా వృధా చేసుకొని ఆఖరి నిమిషంలో నేను ఆత్మానుసారిగా బ్రతుకుతాను అంటే అది కుదురుతుందండి? ఏ సమయం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కనుక మనం ఏం చేయాలి అంటే అవకాశం ఉన్నప్పుడే ఆయన వైపు చూడాలి. ఆ పరసంబంధమైనవి మనము వెతకాలి. దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, ఆత్మ కలిగిన వారు యొక్క జీవితం ఎలా ఉంటుందంట? యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. అవన్నీ చక్కగా ఎదుగుటకి పోవుచుండును, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండును. యెహెజ్కేలు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో 4 జీవులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 జీవులు అంట ఆత్మ ఎటువైపుకి నడిపిస్తే అటువైపుకే వెళ్తున్నాయంట. అవి ఎలా ప్రయాణం చేస్తున్నాయంట? అవన్నీ చక్కగా ఎదుటనకే పోవుచుండెను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఎలా నడిపిస్తాడండి? చక్కగా లేక తిన్నగా నడిపిస్తాడు. ఆత్మ చేత నడిపించబడేవారు ఎలా ఉంటారో తెలుసా? వంకర టెంకరగా ఉండరు. వారి మాట తిన్నగా ఉంటుంది, వారి చూపు తిన్నంగా ఉంటుంది, వారి నడక తిన్నంగా ఉంటుంది, వారి ఆలోచనలు తిన్నంగా ఉంటాయి. కనుక ఆత్మానుసారులు అని చెప్పుకుంటున్న మన జీవితంలో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఉంటుందా? అలా ఉంటున్నామా?
యోహాను బాప్తిజం ఇస్తూ ఒక మాట అంటాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు తప్పించును. సర్ప సంతానం అని మనుషుల్ని అంటున్నాడు. ఎందుకు సాతానుని సర్పముతో పోల్చారు, ఎందుకు సాతానుని పాముతో పోల్చారు అంటే, పాము అంటండి ఒక్క సెకండ్ కూడా తిన్నగా పాకదట. అది ఎలా పాకుతుంది? వంకరగా. యోహాను చెప్పే మాట అర్థం ఏంటి అంటే, మీరు తిన్నగా నడవండి, మీరు చక్కగా నడవండి, మీ మార్గములను మీరు సరళము చేసుకోండి. అందుకే అక్కడికి వచ్చి చాలామంది ఆ ఉద్యోగస్తులు అడుగుతారు, రోమీలు అడుగుతారు, మేమెలా ఉండాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరెక్షన్ యోహాను ఇస్తూ ఉంటాడు. కనుక సాతాను మనల్ని ఏం చేస్తుంది అంటే వంకరగా నడిచేలాగా చేస్తుంది. కానీ దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి? తిన్నగా నడుస్తాం. మన ఇంట్లో పిల్లలు సరిగ్గా లేరనుకోండి, ఏదైనా వస్తువు అక్కడే ఉంటుంది, కానీ అటు తిరిగి ఇటు తిరిగి అది తీసుకురారా అంటే వాడు అటు అన్నీ తిరుగుతాడు కానీ అది తీసుకొని రాడు. మనం ఏమంటాం? తిన్నగా చూసావా అని అంటాం. రే తిన్నగా చూడరా కనబడుతుంది అని అంటారు. అంటే మనము తిన్నగా చూస్తే దేవుడు మనకి కనపడతాడు. తిన్నగా నడాలి, మన మార్గాలను వంకర మార్గాలు చేసుకో. కొంతమంది మాట్లాడితే ఎన్ని అర్థాలు ఉంటాయండి. వాళ్ళు మాట్లాడే దాని వెనక మనం ఏం అర్థం చేసుకోవాలో తెలీదు. తిన్నగా మాట్లాడరు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన చూపులు తిన్నంగా ఉండాలి, మన నడకలు తిన్నంగా ఉండాలి. ఎప్పుడు అంటే అది ఆత్మ కలిగిన వారు అలా జీవిస్తారు. దానియేలు గురించి ఒక్క మాట రాయబడి ఉందండి. అదేంటి అంటే, దానియేలు మీద అటండి ఆ చుట్టూ ఉన్నవారు ఏదైనా నేరము మోపవలెనని ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే నేరం చేసేయడానికి నిరూపించడానికి అవకాశం లేదు, నేరము మోపాలి అంటే తప్పు చేయడానికి అవకాశం లేదు దానియేలు. కనుక దానియేలుని శిక్షించాలి అంటే నేరం మోపాలి. అందుకే దానియేలు గురించి వాక్యం అంటుంది, దానియేలు నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆలోచన చేయండి. దేవుడు మనలను ఆత్మలో తిరిగి జన్మింప చేయటానికి తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడని. 3వ అధ్యాయము 16వ వచనం చదివి మనం ముగించుకుందాం. నికోదేముతో ఈ సుదీర్ఘ సంభాషణ తర్వాత యేసు ప్రభువారి గురించి యేసు ప్రభువారు చెప్తున్న మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో, అందరం కలిసి చదువుదామా? దేవుడు లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. నేను అందుకే ఇందాక పాటలో మాట్లాడుతూ, దేవుడు మనము ఎంత పాపులమో చెప్పడానికి రాలేదు, కానీ మన పాపముల కొరకు ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎంత పాపం చేసావు, ఎప్పుడేం చేసావు, అప్పుడేం చేసావు, ఇప్పుడేం చేసావు, నిన్ను లెక్క పెట్టి శిక్షించడానికి ఆయన రాలేదు. ఆయన ద్వారా నిత్య జీవము పొందటానికి దేవుడు ప్రేమతో తన కుమారుని నీ కొరకు ఇవ్వటానికి ఈ లోకానికి పంపించాడు. కనుక దేవుని ప్రేమ ఎంత ప్రేమ! నికోదేముతో చేస్తున్న సంభాషణ అంతట్లో చివరికి ఈ మాట అక్కడ వ్రాయబడ్డది. ప్రపంచాన్ని మార్చిన మాట అదేంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. మనము శరీర సంబంధముగా ఈ శరీర సంబంధమైన జన్మలు జన్మిస్తూ ఇందులోనే బ్రతుకుతూ మరణిస్తూ నరకానికి వెళ్ళిపోతున్న పక్షంలో ఒక ఆయన పైనుంచి వచ్చి తిరిగి మళ్ళనందరినీ ఆత్మలో తిరిగి జన్మింపచేశాడు. క్రైస్తవుడు 2 సార్లు పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు. మనకి 2 జన్మలు, ఒకటి తల్లి గర్భాన మనం జన్మిస్తాం, మొదటి జన్మ. 2 క్రీస్తులో మనం తిరిగి జన్మించడం, అది 2వ జన్మ. ఈ క్రీస్తులో 2వసారి జన్మించిన వాళ్ళకి నరకము లేదు, ఓన్లీ శారీరక మరణం మాత్రమే ఉంది. మరణించినా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మనం తిరిగి లేస్తాం. ఒకవేళ యేసు ప్రభువుని నమ్మకపోతే వాళ్ళు 2 సార్లు మరణిస్తారు, ఒకేసారి జన్మిస్తారు. శరీరపరంగా వారు జన్మిస్తారు, నరకము అంటే శారీరక మరణాన్ని పొందుకుంటారు, తద్వారా వచ్చే నిత్య నరకాన్ని కూడా
పొందుకుంటారు. అలాంటి ప్రమాదం మనకి ఉందండి. ఆఖరికి ఇంత జ్ఞానవంతుడు, ప్రభావశీలుడైన, ఎంతో నిష్ట కలిగిన నికోదేము ఏం చేశాడో తెలుసండి? అర్ధరాత్రి పూట తనకు వచ్చిన ప్రశ్న నివృత్తి చేసుకున్నాడు. ప్రభువు ఇచ్చిన సమాధానానికి తాను కట్టుబడి ఉన్నాడు. జీవిత కాలం అంతా ప్రభువుతోనే తన జీవితాన్ని గడిపాడండి. ఒకసారి చూద్దాం 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 51 వచనం మనం చూస్తే నికోదేము జీవితం మనం చూద్దాం. 51 వచనం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. తెలుసా అండి, పరిసయ్యులు యేసు ప్రభుని ఎలా చంపాలని చూస్తున్నారు, మత నాయకులు యేసు ప్రభుని ఎలా సిలువేయాలని చూస్తున్నారు. కానీ నికోదేము మాత్రం, నీవే దేవుని కుమారుడువు, నీ ద్వారా తప్ప మేము దేవుని దగ్గరికి చేరలేము అని నమ్మి ఆయన్ని వెంబడించాడండి. అనేక జన సమూహం ఆయన వెంట ఉంటే అందులో ఒకరు ఎవరున్నారు? పరిసయ్యుడు చాలా గొప్పవాడు, ధనవంతుడు, ఒక అధికారము పదవి ఉన్నవాడు యేసు వెంబడ వెళ్తా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 19వ అధ్యాయము 39వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. చూసారా ఇక్కడ ఎంత చక్కగా, మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఎంత థ్రెట్ ఉందో తెలుసా అండి? యేసు ప్రభు శిష్యులే ఆయన్ని సిలువేసేటప్పుడు అక్కడ ఉండకుండా పారిపోయారు. ఎందుకు అంటే కనబడితే చంపేస్తారు. యేసును వెంబడిస్తున్నారని తెలిసిన వాళ్ళని చంపేస్తారు. అంత భయం ఉంది అక్కడ. అలాంటి టైంలో కూడా నికోదేము ఏం చేశాడు? ఆయన శరీరాన్ని సిలువ మీద నుంచి దింపి హరిమత యోసేపు అనే తన ఫ్రెండ్తో కలిసి, వారి దగ్గర విస్తారమైన ధనం ఉంది కనుక ఆ యొక్క వారు అదేంటండి అగరు, ఆ యొక్క బోళముతో కలిపిన అగరుని తీసుకొని వచ్చి ఆయన దేహానికి పూసి ఆయన్ని సమాధిలో పెట్టి వచ్చారు. హల్లెలూయా. నికోదేము గురించి 3 విషయాలు. తన మనసులో వచ్చిన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాడు. రెండోది, ప్రభువును వెంబడించాడు. మూడవది, తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. చూసారు, మనం తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరు, ఏం చేస్తే నేను దేవుని రాజ్యం వెళ్తాను, ఈ జీవిత అనంతరము నా బ్రతుకేంటి అనేది మొదట తెలుసుకోవాలి. రెండోది, యేసే నిజమైన దేవుడు అని తెలుసుకున్న మనము జీవిత కాలం ఆయన్ని వెంబడించాలి. మూడవది, మన విశ్వాసం మీద కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి. యేసుని నమ్ముకుంటే నిన్ను చంపేస్తామనొచ్చు, యేసు ప్రభువును వదలకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించినా కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటే మనము నిత్య జీవము చేర్చబడతాం. గమనించండి, మనం ఒక్కసారి మట్టిలో నుంచి ఈ దేహం ద్వారా మనం పుట్టాము. రెండోది, ఆత్మలో మనము జన్మించాలి. ఆత్మలో జన్మించి ఆత్మలో పరిశుద్ధపరిచి నూతన పరచబడితేనే యేసు ద్వారా మాత్రమే. అందుకే ప్రభు అంటారు, నేనే మార్గము, నేనే మార్గం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరి మార్గం అండి? అక్కడి నుంచి వచ్చిన వాడే చెప్పిన సంగతులను నమ్మి మళ్ళీ ఆయన నమ్మితేనే మనం దేవుని రాజ్యము చేర్చబడతాం. ఒకసారి ఆలోచనలోనికి తెచ్చుకుందాం. ఈ జీవితము అశాశ్వతమైనది. ఈ మొదటి జన్మ క్షయమైపోయేది. ఎల్లకాలం మనం ఇక్కడ ఉండం. మరి తిరిగి జన్మించావా? ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నామా? లేదు అంటే దేవుని రాజ్యానికి మనం ఏమాత్రమో వారసులం కాదు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.